హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు నేను బ్రీఫ్గా ఒక టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ఇంక్యుబేటర్స్ ఇన్ ఐవీఎఫ్ ల్యాబ్. సో అసలు ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి? సో మనకి ఐవీఎఫ్ అనేది ఒక బ్రీఫ్ ఐడియా అందరికీ ఉంది. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నమాట. సో సహజంగా మనకి ఫలదీకరణ అనేది ఆడవారి ట్యూబ్స్లో జరుగుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లో. కానీ అలా జరగని వాళ్ళకి ఏంటంటే మనము ఎంబ్రియాలజీ ల్యాబ్లో చేస్తాము. చేసిన తర్వాత దాన్ని మనం ఫలదీకరణ అనేది ఇక్సీ అనే ప్రొసీజర్తో చేసిన తర్వాత సో నెక్స్ట్ వాటిని ఏం చేయాలి? సో వాటిని ఏం చేస్తామంటే మనం ఇంక్యుబేటర్స్లో పెడతాం. ఇంక్యుబేటర్స్ అంటే నథింగ్ అండి, అదొక బాక్స్ టైప్. సో వాటిలో ఏంటంటే మనకి మదర్ వూంబ్ అంటే యుట్రస్, గర్భసంచిలో ఎటువంటి వాతావరణం ఉంటే బేబీ గ్రోత్ ఆర్ ఎంబ్రియో గ్రోత్ బాగుంటుందో సేమ్ అదే వాతావరణం మనం ఈ ఇంక్యుబేటర్స్లో కల్పిస్తాం. సో ఇంక్యుబేటర్స్లో మనకి టెంపరేచర్ మెయింటైన్ అవటం, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవటం, CO2 లెవెల్స్ మెయింటైన్ అవటం, హ్యూమిడిటీ తేమ కూడా సరైన విధంగా ఉండటం, ఎక్కువ ఉండకూడదు, తర్వాత pH అనేది మెయింటైన్ అవటం, ఇవన్నీ మనం ఇంక్యుబేటర్స్లో మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఈ ఇంక్యుబేటర్స్లో కూడా రెండు రకాలు, ఒకటేమో బెంచ్ టాప్ ఇంక్యుబేటర్ అండ్ హిరాసెల్ అనమాట. సో ఈ హిరాసెల్ బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్లో మనం ఎంబ్రియోస్ని అనేది పెడతాం. ఒక చిన్న డిష్లోని ఆ ఎంబ్రియోస్ని పెట్టి వాటికి కావాల్సినంత మీడియా ద్వారా మనం ఆహారం అనేది ఎంబ్రియోకి అందిస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మనం ఆ ఇంక్యుబేటర్స్లో పెట్టడం వలన ఏంటంటే వాతావరణం అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆడవారి ట్యూబ్స్లో, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎటువంటి వాతావరణం, ఎటువంటి టెంపరేచర్ మెయింటైన్ అవుతుందో సేమ్ అదే టెంపరేచర్ అనేది ఇంక్యుబేటర్స్లో మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇంక్యుబేటర్స్లో టెంపరేచర్ కూడా 37 degrees ఉండాలి, pH బిట్వీన్ 7.2 to 7.4. తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి సర్టన్ 5%, CO2 కూడా 5% ఉండాలి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే హ్యూమిడిటీ కూడా ఎక్కువ అవ్వకూడదు, హ్యూమిడిటీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఏంటంటే పవర్ బ్యాకప్ కూడా కంటిన్యూస్గా ఉండాలి. సో ఇంక్యుబేటర్స్లో కూడా మనకి పవర్ బ్యాకప్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మనం కొలవటానికి ఈ టెంపరేచర్ గ్రేడియన్స్ కానీ, CO2, ఆక్సిజన్, హ్యూమిడిటీ, pH మనం కొలవటానికి కూడా మన దగ్గర మీటర్స్ అనేవి డైలీ రొటీన్గా మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్లో చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మెయింటైన్ చేయటం వల్ల ఏంటంటే ఎంబ్రియోస్కి ఎటువంటి ప్రాబ్లము రాకుండా, సో 5 days గ్రోత్ అనేది మనకి సేమ్ ఒక ఉమెన్ వూంబ్లో, గర్భసంచిలో ఎటువంటి వాతావరణం ఉంటుందో సేమ్ అదే వాతావరణం అనేది మనం ఈ ఇంక్యుబేటర్స్లో మనం కల్పిస్తాం.